కేంద్ర ప్రభుత్వం 10 రోజుల కాల వ్యవధిలోనే 5 సార్లు డీజిల్ మరియు పెట్రోల్ ధరలను పెంచి ప్రజలపై తీవ్ర భారాన్ని వేసిందని ఈ పెంపును నిరసిస్తూ నేడు సిపిఎం ఆధ్వర్యంలో నంద్యాల పట్టణంలో భారీ నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు। ఈ సందర్భంగా బీజేపీ ప్రజా వ్యతిరేక విధానాలను తీవ్రంగా సిపిఎం నేతలు ఖండించారు। బీజేపీ నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్రజల మీద కేవలం 10 రోజుల్లోనే 5 సార్లు పెట్రోల్ ధరలు పెంచింది। ఇంకా ఎన్నిసార్లు పెంచుతుందో తెలియని పరిస్థితిలో ఉంది। ఎన్నికల ముందు, అసెంబ్లీ ఎన్నికల ముందు భారాలు పెరిగే అవకాశం ఉంది ఈ ప్రభుత్వం అంటే, లేదు మేము ఎవరి మీద భారం వేయం, ప్రభుత్వం భరిస్తుందని చెప్పేసి మాట చెప్పారు। ఎన్నికలు అయిపోయినాయి, వాళ్ళ అవసరం జరిగింది, ప్రజల మీద భారాలు వేస్తున్నారు। నరేంద్ర మోడీ బీజేపీ నయవంచన పార్టీ అంటే దీనికి చాలా ఉదాహరణగా నేను భావిస్తున్నాను। అందుకే ఇలాంటి బీజేపీ యొక్క ఆర్థిక విధానాలు సామాన్య ప్రజలకు వ్యతిరేకం, కార్పొరేట్ కంపెనీలకు అనుకూలం। ప్రైవేట్ ఆయిల్ కంపెనీలు కానీ, ప్రభుత్వ రంగ ఆయిల్ కంపెనీలు కానీ వాళ్ళ యొక్క లాభాల కోసం ఈరోజు ధరలు పెంచుతూ ఉన్నారు। గతంలో చాలా నిల్వలు ఉన్నాయి, తక్కువ ధరకి కూడాయిలు దొరికినప్పుడు ఎక్కువ ధరకు అమ్మి వాళ్ళ యొక్క లాభాలు పంచుకున్నారు। ఆ లాభాల నుంచి వాటర్ తీయొచ్చు కదా ఇప్పుడు అంటే, ఆ రకంగా లాభాల్లో తరగనీకి వీలు లేదు, ప్రజలు భారాలు మొయ్యాల్సిందని చెప్తున్నారు। డబుల్ ఇంజన్ సర్కార్ అని చెప్పేసి మన చంద్రబాబు నాయుడు చెప్తున్నాడు। అయ్యా, నీ డబుల్ ఇంజన్ సర్కారు ప్రజలకు మేలు చేయడం కోసమా, కీడు చేయడం కోసమా? పక్కన తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, కేరళ అన్ని దక్షిణాది రాష్ట్రాల్లో తక్కువ ధరకు ఉంది పెట్రోలు, డీజిల్, కానీ ఈ రాష్ట్రంలో మాత్రం డబుల్ ఇంజన్ సర్కార్ రాష్ట్రంలో ఎక్కువ ధరలకు ప్రజలు కొనుక్కోవాల్సి వస్తుంది। అందుకనే ఈ డబుల్ ఇంజన్ సర్కార్ ప్రజా వ్యతిరేక సర్కారు, ఇది ఎప్పుడు దిగిపోతుందని చెప్పేసి ప్రజలు చూస్తున్నారు। ప్రజలకు కూడా మనవి చేస్తున్నాం, ఈ దగాకోరు ప్రభుత్వానికి వ్యతిరేకంగా చైతన్యంగా పోరాడాలి, అప్పుడే మనకు న్యాయం జరుగుతుందని చెప్పేసి సిపిఎం పార్టీగా ప్రజలు కోరుతూ ఉన్నాం। ఈ రోజు మళ్ళీ పెట్రోల్ డీజిల్ ధరలు పెద్ద ఎత్తున పెంచడం జరిగింది। ఈ రోజుతో గత వారం రోజుల్లోగా 4 సార్లు పైగా పెట్రోల్ డీజిల్ ధరలు పెంచి దాదాపు 8 నుంచి 10 రూపాయల భారం ప్రజలపైన ఈ రోజు మోపినారు। ఎన్నికలు జరిగేటప్పుడే చెప్పారు ప్రతిపక్ష పార్టీలందరూ కూడా, ఎన్నికల తదనంతరం పెద్ద ఎత్తున పెట్రోల్ డీజిల్ ధరల భారాలు ప్రజలపైన పడబోతుందంటే మరి ప్రధానమంత్రి మోడీతో సహా, మరి పెట్రోలియం శాఖ మంత్రితో సహా అందరూ కూడా మేము పెట్రోల్ ధరలు పెంచాం, చాలినన్ని నిల్వలు భారతదేశంలో ఉన్నాయి కాబట్టి మేము పెంచమని చెప్పేసి చెప్పినటువంటి వాళ్ళు మరి మాట మార్చి ఎన్నికలు అయిపోయిన వెంటనే మరి ఈ రోజు ప్రజలపైన భారాలు రోజు ఆ రకంగా పెంచేస్తున్నారు। 4 సార్లు ఇప్పటికే ఆ రకంగా ప్రజలపైన భారాలు మోపినారు। ఈ భారాలు మరి వాహనాలపైనే కాదు, ఇంతకుముందు చెప్పినట్లు మొత్తం అన్ని రకాల నిత్యావసర వస్తువులపైన ధరల భారాలు విపరీతంగా పెరిగిపోతా ఉన్నాయి। మన భారతదేశం ప్రపంచంలోనే తృతీయ అతిపెద్ద ఆర్థిక సంపద కలిగినటువంటి భారతదేశం అని చెప్పుకుంటున్న మోడీ, మరి అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ ఉన్నటువంటి భారతదేశము చిన్న పెట్రోల్ ధరలు ఆ రకంగా నియంత్రించలేని పరిస్థితిలో ఈరోజు భారతదేశం ఉందని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం। ప్రపంచంలో చౌకగా వచ్చేటువంటి పెట్రోల్ కాదని చెప్పేసి రష్యా వాళ్ళు చౌకగా మీకు పెట్రోల్ ఇస్తాం తీసుకోండి అని చెప్తా ఉన్నారు। ఇరాన్ వాళ్ళు చౌకగా మీకు పెట్రోల్ ఇస్తామని చెప్తుంటే ఇరాన్ తో గానీ, రష్యాతో గానీ అమెరికా యొక్క మాటలు నమ్మేసి అక్కడ పెట్రోల్ డీజిల్ అనేది తీసుకోకుండా అమెరికా దగ్గర ఈరోజు తీసుకుంటూ ధరలు పెరిగిపోయాయని చెప్పేసి ఈ రోజు ధరలు పెంచేస్తున్నారు। ఈ ధరల భారం ఎందుకు ఈ రోజు పెంచినారు? గతంలో అసలుకి మోడీ ప్రభుత్వం రాకముందు పెట్రోల్ 60 రూపాయలు పైగా 60 రూపాయలు ఉండేది, ఈ రోజు 118 రూపాయలు పెరిగింది। దానికి కారణం ఎవరు? ఈ 10-11 ఏళ్ల కాలంలో పరిపాలన సాగిస్తున్నటువంటి కేంద్ర మోడీ ప్రభుత్వం, దానికి మద్దతు ఇస్తున్న రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఈ రకంగా కారణం అవుతున్నాయని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం। మరి పెట్రోల్ ప్రపంచ మార్కెట్లో తక్కువగా ఉన్నప్పుడు ధరలు తగ్గించలేదే, ఈ రోజు ధరలు పెరిగినాయని చెప్పేసి ధరలు పెంచుతున్నారు। ఎవరి కోసం అని చెప్పేసి మేము అడుగుతున్నాం। అదాని కోసం, అంబానీ కోసం, ఎస్ఆర్ కంపెనీ కోసం, ఈ ప్రైవేట్ కంపెనీల యొక్క ఒత్తిడి ఫలితంగా ఈ రకంగా ప్రజలపైన పెద్ద ఎత్తున ఈరోజు భారాలు మోపుతా ఉన్నారు। ఖచ్చితంగా ఈ భారాలు అనేటువంటిది భవిష్యత్తులో ఈ కేంద్ర ప్రభుత్వం యొక్క విధానాలకు వ్యతిరేకంగా ప్రజలు పెద్ద ఎత్తున ఉద్యమించక తప్పదని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం।